ఆ రోజు డేటు 4/10/2025 టైం ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. మనకు ఒక యూనికాన్ వచ్చింది. ఎక్కడి నుంచి? మిర్యాలగూడ నుంచి. కస్టమర్ ఏం చెప్తున్నాడు? ఇదే భయ్య మనకి మిర్యాలగూడ నుంచి వచ్చిన వెహికల్. బండి అయితే ట్రైన్కి వచ్చి దిగింది. వచ్చిన తర్వాత బండి అయితే టోటల్గా చెక్ చేస్తున్నాను. బండిలో ఉన్న కంప్లైంట్స్ మొత్తం ఒక ఎస్టిమేషన్ ఇస్తే ప్లాస్టిక్ ప్యానల్స్ కానీ, ఇంజిన్లో వర్క్ కానీ, బాడీ వర్క్ కానీ అంటే టోటల్గా ఒక మాట చెప్పాలంటే ఫుల్ స్క్రాప్ కండిషన్లో ఉంది. అయితే కస్టమర్కి అయితే చెప్పాను ఫుల్ రిస్టోరేషన్ బెస్ట్ అని చెప్పేసి. ఇప్పటి వరకు మనం ఎలాంటి ఫుల్ రిస్టోరేషన్ వెహికల్ యూనికాన్ చేయలేదు. అయినా సరే కస్టమర్ మనం కరిజ్మా చేస్తున్నాం కదా, ఆ లెవెల్లో ఇది కానీ వచ్చేస్తుందని చెప్పి కస్టమర్ ఫిక్స్ అయ్యి ఓకే భయ్య చేసేసేయండి ఫుల్ రిస్టోరేషన్ అని చెప్పాడు. అయితే ఇంకా ఫుల్ రిస్టోరేషన్కి దీనికి కావాల్సిన మెటీరియల్ అనేది ముందుగానే ఆర్డర్ పెట్టుకొని తర్వాత బండి ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. టోటల్గా అయితే సామాన్ ఆర్డర్ పెట్టాను, సామాన్ కానీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే బండి అయితే ఓపెన్ చేద్దాం. భయ్ చూడండి వెహికల్ అయితే టోటల్గా ఓపెన్ చేసాం. మన ఏంటంటే పిన్ టు పిన్ ప్రతి బండి అంటే నిలబెట్టి పెయింటింగ్ కొట్టే వర్క్ మన కాడ ఉండదు. ఈ విధంగా అంటే లాస్ట్ టైం మీరు నంద్యాల వెహికల్ చూసినా సరే, ఇప్పుడు ఈ మిర్యాలగూడ వెహికల్ చూసినా సరే, నెక్స్ట్ హైదరాబాద్ వెహికల్ చూసినా సరే, ఏ వెహికల్ చూసినా సరే మంది పిన్ టు పిన్ ఉంటుంది. అంటే ఏ పార్ట్కి ఏ పార్ట్ అతుక్కోకూడదు, మొత్తం డివైడ్ అవ్వాలి. ఓన్లీ ట్యాంక్ వరకు పెయింటింగ్ చేపించి ఆల్ ప్యానల్స్ అనేది కొత్త యూస్ చేస్తాం. ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పాత యూస్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ స్టే పుచ్చిపోయింది, ముందర బంపర్ పుచ్చిపోయింది, ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు ఈ కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే పిన్ టు పిన్ భయ్య ఏదైతే డ్యామేజ్ ఉందో అన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, మళ్ళీ పాత వాడడం ఏం లేదు. ఇక్కడ మడ్గాడ్ చూడండి, మడ్గాడ్ ఒక రకంగా బాగానే ఉంది, సాయి కంపెనీ ఉంది కాబట్టి కొత్త మడ్గాడ్ వేసేస్తాం. ఎందుకంటే లోకల్ పార్ట్స్ అనేది ఉండకూడదు బండిలో. నేను చేసిన తర్వాత అన్ని ఒరిజినల్ పార్ట్స్ ఉండాలి, కస్టమర్కి ఎక్కువ లైఫ్ రావాలి. ఓకేనా? అదేవిధంగా ఇంజిన్ కానీ చూడండి, ఇంజిన్ అనేది టోటల్గా ఓపెన్ చేసి దాంట్లో హెడ్ బోరు లేత్ అంటే లేత్కి ఏమైనా ప్రతి ఒక్కటి భయ్య పిన్ టు పిన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మన బండిలో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ చేసుకొని డ్యామేజ్ అయిపోయిన వస్తువులన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చేయాలి. అదే వేయాలి ఇది వేయాలంటూ ఏం లేదు. టోటల్గా బండిలో కావాల్సిన వస్తువులన్నీ చేంజ్ చేసుకుంటూ రావాల్సిందే. సరే ఇక్కడ చూడండి, ఇంజన్కి ఏదైతే ఫ్రంట్ స్పాడ్ ఉందో దీని అనేది వెల్డింగ్ చేయించేస్తారు. ఇంకా వెల్డింగ్ చేయించేస్తారు కాబట్టి దీన్ని ఎట్లా వెల్డింగ్ షాప్ పోయి కట్ చేయించాలి. చూడండి కట్ చేయించాను ఫ్రంట్ స్పాడ్ షాఫ్ట్ కాడికి నీట్గా. అంటే ఏదైతే ఇంజిన్ కేసు ఉందో ఇంజిన్ కేసుకి డ్యామేజ్ పడకుండా ఇలా అనేది నీట్గా కట్ చేసుకునేసాం. ఓకే, ఇప్పుడు మొత్తం లేత్ వర్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం మట్టి క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మనం పెయింటర్ గడ పంపించే ముందర దీనికున్న మట్టి మసాన మొత్తం క్లీన్ చేసుకునేసి మొత్తం డీజిల్ కొట్టి వాటర్ వాష్ చేసుకునేసి ఈ విధంగా మొత్తం కింద పెట్టి ఒక వీడియో షూట్ చేసుకున్నాం. ఎందుకంటే పెయింటర్ కాడ మనం ఏమేమి సామాన్ పంపిస్తున్నాం, రేపు పెయింటర్ కాడ నుంచి ఏమేమి సామాన్ వచ్చాయి అని మనకి ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? పని నీట్గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ వాష్ చేసి కానీ ఈ విధంగా పెట్టి మొత్తం పెయింట్ కూడా పంపించడంలో పేపర్ కొట్టి నీట్గా పెయింటింగ్ కొట్టారంటే ఎక్కువ లైఫ్ వస్తుంది, కస్టమర్కి లైఫ్ ఎక్కువ వస్తుంది ఏది మనం తీసుకునే ఈ ఒక్క చిన్న నిర్ణయం వల్ల. ఓకే, టోటల్గా ఇదైతే పెయింటర్ గడ పోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓకే భయ్య టోటల్గా అయితే మనకి యూనికాన్ అయితే పెయింటర్ కాడికి వెళ్ళేసి పెయింటింగ్ అయిపోయి అయితే వచ్చేసింది భయ్య. ఓకేనా? ఇదండి మనం పెయింటింగ్ ఇచ్చిన సామాను, ఈ సామానే అయితే మనం బాడీలో యూస్ చేసే సామాను కానీ మొత్తం అదే తెచ్చుకునేస్తాం. ఏమేం కావాలి ఏందనేది ఇది చాలా ఉన్నాయి భయ్య. వీటి గురించి చెప్పుకుంటే ఏదో బ్యాక్ మడ్గాడు, సైలెన్స్ ప్లేటు, హ్యాండిల్స్, ఇక్కడ హెడ్లైట్, డేడ్ అసెంబ్లీ, బ్యాక్ స్టే, మీటర్ కవర్స్, ఏదో 4 ఇండికేటర్లు, ఇది టైప్ 2. ఓకేనా? పల్సర్ టైప్ స్విచ్లు ఇది. ఓకేనా? పల్సర్ టైప్ స్విచ్లు, దానికి సంబంధించిన వైరింగ్, చోక్ కేబుల్, చోక్ క్లాంప్ అయ్యి. ఓకే, దానికి సంబంధించిన కిట్ ఇది ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో రాదు, సపరేట్గా మళ్ళీ కస్టమర్ అనేది అడిషనల్గా దానికి అమౌంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మొత్తం ప్యాకేజ్లో. ఓకేనా? బ్యాక్ షాక్ అద్దరు, సెంటర్ స్టాండ్, ఇక్కడ చూడండి చిన్న చిన్న రబ్బర్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్యాకేజ్ రూపంలో రావాల్సి విడివిడిగా వస్తున్నాయి. లెవర్ బూటు, మీటర్ రబ్బర్సు, ఫ్రంట్ మడ్గార్డ్ రబ్బర్సు, సైడ్ ప్లాప్లు వస్తాయి కదా ప్లాప్ రబ్బర్సు, ఓకేనా? సైడ్ డోర్ రబ్బర్సు, సైలెన్సర్ కవర్ రబ్బర్సు, ట్యూబ్లెస్ మోత్లు, అదేవిధంగా వెనకాల డేంజర్ రబ్బర్సు, సిడే రబ్బరు, ముందర డిస్క్ పంప్ రబ్బరు, ఓకేనా? ఈ బ్యాక్ మడ్గార్డ్ రబ్బర్సు, సైలెన్సర్ ప్లేట్ రబ్బర్సు, స్టాండ్ పిన్ను, సైడ్ డోర్కి వస్తాయి కదా సీటింగ్వి అవి, మీటర్ మీద వచ్చే మీటర్ ప్లాపు, హెడ్లైట్లో ఎల్ఈడి, ఫ్రంట్ వీల్ యాక్సిల్, డ్రమ్ లబ్బర్లు, చైన్ కిట్టు, ఇంకా ఎన్ని ఉంటాయి, ఎయిర్ ఫిల్టరు, లాక్ సెట్టు, వెనకాల మడ్గార్డ్ క్లాంపు, సెల్ఫ్ స్టార్టరు, ట్యాంక్ మీద స్టిక్కరు, స్టే స్టిక్కరు, ఓకేనా? గ్రిప్ సెట్టు, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ పైన మూత, టూల్ కిట్ బాక్స్ మూత, ఇంకా ఎన్ని ఉంటాయి కేబుల్స్ గందరగోళంగా అన్నీ ఉంటాయి. అన్నీ చెప్తా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. మన బండికి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రతి ఒక్క వస్తువు అయితే యూస్ చేస్తాం. అన్ని ఒరిజినల్ యూస్ చేస్తాం, లోకల్ అయితే నేను యూస్ చేయను. 99% ఒరిజినల్ యూస్ చేస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓన్లీ ట్యాంక్ వరకే పెయింటింగ్ చేయించి ఆల్ ప్యానల్స్, ఓకేనా? ఫ్రంట్ మడ్గాడు, ఓకే, సీట్ ప్యానల్స్, వైజర్కి వచ్చే గ్యానిష్, వైజర్ గ్లాసు, సైడ్ డోర్లకు వచ్చే గ్యానిష్లు, అదేవిధంగా ట్యాంక్ పెయింటింగ్ చేయించి ట్యాంక్ మోనోగ్రాములు మొత్తం రెడీ చేసి పెట్టినేసాం. ఓకేనా? ఈ మనం పెయింటింగ్ ఇచ్చే ఆల్ ప్యానల్స్ కొత్త వేసుకొని ట్యాంక్ వరకు పెయింటింగ్ చేసుకుని మన బాడీలో యూస్ చేసే స్పేర్ పార్ట్స్ అన్నీ ఇవన్నీ యూస్ చేస్తాం. ఓకేనా? ఇంకా మనం పెయింటింగ్ చేసిన సామాన్
ఓకే. ఇంకేం చెప్పేది భయ్యా? ఇంకా ఈ బండిలో మనం ఇంజిన్‌లో ఎలాంటి సామాను యూజ్ చేస్తాం గాని మీరు తెలుసుకోవాలి కదా! ఇంజిన్ ఓపెన్ చేసి ఎన్ని కేసులన్నీ క్లీన్ చేసుకొని దీంట్లో ఏమేమి సామాను యూజ్ చేస్తున్నాం గాని చూద్దామా? ఓకే భయ్ చూడండి. టోటల్‌గా అయితే మనం సామాను క్లీన్ చేసుకునేసాం. ఇంజిన్ అనేది మనం ఓపెన్ చేసి పెయింటింగ్ చేపించుకున్నాం కాబట్టి దీన్ని పెట్రోల్‌లో క్లీన్ చేసుకుంటాం. లాస్ట్ టైమ్ అడిగారు భయ్యా పెట్రోల్‌లో క్లీన్ చేస్తే పెయింట్ పోదా అని చెప్పేసి. పెయింట్ ఏం పోదు భయ్యా. మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాం. పెయింట్ పోయి అంత గందరగోళంగా మనం క్లీన్ చేయము. మీరు ఏది చూసుకున్నా సరే ఏది ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? పెయింట్ పోయి అంత విధంగా మనం పెట్రోల్లో క్లీన్ చేయం. ఓకేనా? టోటల్‌గా కేసులు అయితే మొత్తం ఉందనుకోండి. ఎక్స్ట్రా పెయింటింగ్ అనేది మొత్తం క్లీన్ చేసుకొని కేసులు క్లీన్ చేసి పెట్టుకున్నాం. అదేవిధంగా బండికి కావాల్సిన సామాను గాని తెచ్చుకున్నాం. మనం పాత సామాను మళ్ళీ రిపీట్ అయ్యే సామాను గాని ఆడ పెట్టుకోవడం. అయితే ఒకసారి కొత్త సామాను చూసేయండి. ప్యాకింగ్ కిట్టు, టైమింగ్ ప్యాడ్స్, హెడ్ ఓరింగు, గ్రెయిన్ ఓరింగు, బ్లాక్ ఓరింగు, నట్లు, బోల్ట్లు, వాషర్లు, ఇంజిన్ పేస్టు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ వాడతాను. రాక్ రామ్స్, క్యామ్ చైను, టైమింగ్ చైన్ టెన్షనరు, కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్, పిస్టన్, బేరింగ్లు, హమ్మింగ్ వీలు, క్లచ్ బెల్లు, ఆయిల్ సీల్ కిట్, న్యూట్రల్ లైట్ స్విచ్, ఆయిల్ గేజ్, 2 గేర్ వీల్స్, మెయిన్ షాఫ్ట్. ఓకేనా? మెయిన్ షాఫ్ట్, క్లచ్ అసెంబ్లీ మొత్తం సెట్ ఉంటాయి. క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు మొత్తం సెట్ ఉంటుంది. క్లచ్ బేరింగ్. ఓకేనా? ఇంకా మనకు లేతులాగా చూసుకుంటే హెడ్ లేతుకి వెళ్ళిపోయి ఉంటుంది. హెడ్ లేతులో రెడీ చేయించేస్తాం, బోర్ కటింగ్ చేయించేస్తాం, అదేవిధంగా క్రాంక్ రెడీ చేయించేస్తాం. ఇవన్నీ లేతుకు పోతాయి. ఓకేనా? ఇంజిన్ సామాను మన పాత రిపీట్ అయ్యే సామాను, అదేవిధంగా కొత్త సామాను, పెయింట్ కానీ ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసి ఇలా బిగించుకున్నామంటే ఒరిజినాలిటీ ఉంటుంది. అంటే ప్రతి ప్యాకింగ్ కనబడుతుంది అనుకో బాగుంటుంది. ఓకేనా? టోటల్గా అయితే మనం చూసేసాం కాబట్టి ఈ బండి ఇంజిన్ బిగించేసి ఈ ఇంజిన్ అనేది బండికి బెడ్డింగ్ ఎత్తి తర్వాత బండి స్టార్టింగ్ చూద్దామా? ఓకే పోయి చూడండి. టోటల్గా అయితే మనం బండి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ బాడీ మీద ప్యానల్స్ ఎక్కించాలి. అయితే మీకు ఇంజిన్ బీటింగ్ అది వినిపిస్తా అని చెప్పింది. ఇంజిన్ బీటింగ్ వినిపించిన తర్వాత మిగతా కొన్ని కానీ మీకు చెప్తాను, చూసేసండి. ఇక్కడ చెప్పేదానికి ఏం ఉండదు భయ్యా. లోపల చాలా సామాను బండి స్మూత్గా ఉండడానికి, స్మూత్ డ్రైవింగ్ కోసం గేర్ వీల్స్ కానీ, క్లచ్ బెల్ కానీ, క్లచ్ హమ్మింగ్ వీల్ కానీ ఎలా చేయాలో కస్టమర్కి ఇంజిన్కి ఎలా చేస్తే బాగుంటుందో అలా చేస్తాను. అంటే ప్రత్యేకంగా మనకి కస్టమర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు కొత్తగా ఏం ఫీల్డ్లోకి వచ్చినట్టు ఏం కాదు. బండికి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి దాని గురించి మీకు ప్రత్యేకంగా ఏదో ఇంజిన్ చూడండి, బండి డ్రైవింగ్ చూడండి, మన కాడికి వచ్చిన తర్వాత చూడండి అనే మాట ఏం లేదు. బండికి కస్టమర్కి షోరూమ్ బీటింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేస్తాం. ఓకే. టోటల్గా చూసేయండి. ఈ బండికి పల్సర్ టైప్ స్విచ్లు అయితే యూస్ చేశాను. పల్సర్ టైప్ స్విచ్లు ప్లగ్ అండ్ ప్లే. ఓన్లీ వైర్లు కటింగ్ గిటింగ్ ఏమి ఉండదు, అచ్చారావళి ఏమి ఉండదు. సింపుల్గా ఉంటుంది. ఇదో టైప్ 2 వైరింగ్ ఇటు కింద వస్తుంది. మనకి BS3 కానీ, BS4 కానీ, BS6 కానీ ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉంది. ఎక్కడైతే మనం ఎప్పుడైతే ఈ పల్సర్ టైప్ స్విచ్లు వేస్తామో అది చోక్ రాదు కాబట్టి ఇక్కడ వస్తుంది చోక్ కింద. చాలా నీట్గా ఉంటుంది, గలీజ్గా ఉండదు. చూసారా? యూనిగా 160కి వస్తుంది కదా, ఆ టైప్ ఉంటుంది. చోక్ కేబుల్ ఫిట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి. ఒకసారి మీరు బాడీ ఫిట్టింగ్ అని చూసేయండి. ఫస్ట్ ఇటు సైడ్ చూసేయండి. ఇక్కడ ముందర మీటర్ కానీ, లాక్ సెట్ కానీ ఎక్కడ పాతది అనిపించేలాగా మనం ఏం పెట్టం టైర్లతో పాటు. ఇక్కడ ఇంజిన్ కాడికి వచ్చేయండి. బంపర్ కానీ, ఇంజిన్ ఫిట్టింగ్ కానీ, చోక్ కేబుల్ కానీ, లోపల నట్లు బోల్డ్ కానీ, ఇన్నర్ ఫిట్టింగ్ కానీ, ఇక్కడ చైన్ కవర్స్ కానీ, ఓకే, ఇక్కడ శారీ గడ్ కానీ, ఇక్కడ చైన్ కవర్స్ చూడండి. ఈ రబ్బర్ కానీ మిస్ చేయం. ఓకేనా? ఈ స్టే స్టిక్కర్ కానీ ఏది లోపల ఉంది భయ్య. ప్రతి ఒక్కటి ఒరిజినాలిటీగా ఎలా చేయాలి, ఏదో ఒకటి వేసి కాదు. మీకు షోరూమ్ నుంచి బండి ఎలా వస్తుందో అలాగే చేస్తాను నేను. ఓకేనా? వెనకాల మడ్గడ కొద్ది వేసి, ఈ సైన్స్ మీద ప్లేట్లు కానీ, వెనకాల టైర్ కానీ కొద్ది వేసి, ఇక్కడ ఒరిజినాలిటీగా లోపల 12 సైజ్ నట్టు, ఇక్కడ 10 సైజ్ నట్టు వేసి, ఇంకేం చెప్పేది భయ్య. కొత్త బండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బీటింగ్ కానీ, రన్నింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. మన కాడికి వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా, చాలా నా ఓన్ బండి ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసుకుంటా. ఇంకా ఓన్ బండి ట్రీట్ చేసి నా బండి నేను చేసుకుంటున్నప్పుడు ఇంకా ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, మనకి కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చూడండి, మీకు కొత్త బండిలాగా అనిపిస్తుందా లేదా? ఏడా కదా, మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ పార్ట్లైనా చూసుకోండి, ఎక్కడైనా హరి ఇది ఎందుకు ఇలా చేసావు అన్నిటి ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఓకే, ఒక పని చేద్దాం. ఈ బండికి మొత్తం బాడీ ప్యానల్స్ ఫిట్ చేసుకునేసి మనం ఫైనల్ అవుట్పుట్ గ్రౌండ్లో కలుసుకుందామా? టోటల్గా ఇది పోయే ఫైనల్ అవుట్పుట్. మనం కరిజ్మా కాదు, యూనికాన్ కాదు, గ్లామర్ కాదు, ఏ వెహికల్ చేసినా సరే కొత్త బండి ఎలా వస్తుందో, కొత్త బండికి అయితే ఏ కలర్ అయితే యూస్ చేస్తారో, కొత్త బండి అంటే ఒక ఒరిజినాలిటీగా ఉండేది తీసుకొస్తాం. ఏదో ఒకటి ఎలా పడితే అలా అది అలా ఇలా తీసుకొచ్చాము. పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక కొత్త బండి ఫీలింగ్, కొత్త బండి డ్రైవింగ్ రావాలి. మన కాడ కస్టమర్కి మనం ఇచ్చే గ్యారంటీ ఏంటంటే కొత్త బండి, అంతే, కొత్త బండి కొనుక్కెళ్ళినట్టే ఉండాలి. అయితే ఈ బండి అవుట్పుట్ చెక్ చేస్తారు కదా, కొద్దిగా క్లోజ్ షాట్ నుంచి కానీ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ముందర నుంచి మీరు ఎక్కడైనా సరే ఒక కొత్త బండి చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ పాత బండి చూసిన ఫీలింగ్ అయితే ఎక్కడ మీకు అనిపించదు. అదేవిధంగా ఇక్కడ మీటర్ కాడి నుంచి చెక్ చేయండి. ఎక్కడైనా ఈ పార్ట్లో ఎక్కడైనా మీకు డౌట్ ఉందేమో చూడండి. ఏదైనా ఎక్కడ డౌట్ రానివ్వం, 1% డౌట్ కానీ రానివ్వం.
ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి మీటర్ కానీ, లాక్ సెట్ కానీ, డిస్క్ పంప్ కానీ, స్విచ్చెస్ కానీ, ఈ ట్యాంక్ మోనోగ్రామ్లు కానీ, సీట్ కవర్స్ కానీ ఇక్కడ కానీ చెక్ చేయండి. ఈ చోక్ కేబుల్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావు, అంత పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఎక్కడ కస్టమర్కి కానీ మెకానిక్ చూసినా సరే డౌట్ రాకూడదు, అలా ఉండాలి. ఓకే, టోటల్గా అయితే ఇది మనకి బండుకున్న అవుట్పుట్. ఒకసారి మీకు ఇంజిన్ కానీ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇంజిన్ బీటింగ్ అయితే వినిపిస్తాను. ఓకేనా. కొద్దిగా మనకి ఫోన్లో అయినప్పుడు నాయిస్ ఉంటుంది, అది తప్పదు. మనం డైరెక్ట్గా అంటే కంపెనీ బీటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకేనా, ఎలాంటి చేంజెస్ ఉండదు. ఒక్కసారి మీకు నేను బండి రేట్ చేసుకొని చూపిస్తాను, చూడండి. కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది భయ్య, మన ఫోన్ మైక్ అనేది అలా ఆ డిస్టర్బెన్స్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, టోటల్గా ఇది బండికున్న అవుట్పుట్, ఇంజిన్ బీటింగ్. అయితే ఒకసారి ఈ బండిలో ఉన్న లైటింగ్ ఏంటి? ఓకేనా, నైట్ టైం చూడండి. ఇక్కడ మనం పార్కింగ్ ఏంగానే మనం వేసిన దీంట్లో పల్సర్ టైప్ స్విచ్లు కాబట్టి ఇలాంటి చిన్న లైటింగ్ అనేది వస్తుంది పల్సర్ స్విచ్లో. అదేవిధంగా మనం హెడ్లైట్ అయితే వేద్దాం. హెడ్లైట్ ఏంగానే హెడ్లైట్లో ఎల్ఈడి యూస్ చేసింది మనం. ఓకేనా, పల్సర్ టైప్ స్విచ్లు వేస్తాం కాబట్టి ఎల్ఈడి అనేది డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. మరీ లైటింగ్ ఓవర్గా పెట్టడం, అటని చెప్పి తక్కువ పెట్టడం, ఎదురొచ్చేవాడికి ఇబ్బంది పెట్టడం. చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా, డీసెంట్గా ఉంటుంది. ఓకే, మనం ఈ బండిలో ఈ పల్సర్ టైప్ స్విచ్లు వాడాం కాబట్టి చోక్ కేబుల్ అనేది ఎక్కడ వాడాము? ఇక్కడ చూడండి. ఈ మనం పల్సర్ టైప్ స్విచ్లు అంటే లెఫ్ట్ రైట్ రెండు చేంజ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ స్విచ్లు అనేది మనం యూస్ చేస్తామో చోక్ కేబుల్ అనేది కింద తీసుకొస్తాం, ఇలా ఉంటుంది. ఇది కానీ డూప్లికేట్లా ఉండదు, ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, టోటల్గా ఇది మనం అవుట్పుట్ మీరు ముందు నుంచి చూస్తారు, సైడ్ నుంచి చూస్తారు, మొత్తం ఫైనల్గా అయితే చెక్ చేసుకున్నారు. టోటల్గా ఇది భయ్య, ఇదే ఫైనల్ అవుట్పుట్ కాదు. మళ్ళీ ఈ బండికి ట్యాంక్ ఓవర్ యాడ్ చేస్తాం, మిర్రర్స్ యాడ్ చేసి ఫైనల్గా మనం కస్టమర్కి ఈ విధంగా హ్యాండ్ ఓవర్ చేద్దాం. వెహికల్ మీకు ఎలా అనిపించింది? కొత్త వెహికల్ అనిపించింది కదా. మనం కస్టమర్గా ఒక మాట చెప్దాం, భయ్య మీకైతే థ్యాంక్స్ నా సైడ్ నుంచి, ఎందుకంటే నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి, నన్ను నమ్మిన దానికి ఫస్ట్. ఎందుకంటే ఊరు కానీ ఊరు మీది, ఈ రోజులో మనిషిని నమ్మడం అంటే చాలా కష్టం. ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకొని నాకు బండి ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. కంపల్సరీగా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ చేసి మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.